గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో గాంధీ గారు రచించిన పుస్తకాలు పత్రికల గురించి చర్చించుకున్నాం. ఇవాళ దాని కంటిన్యూషన్గా మన ఒక టాపిక్ అండి, గాంధీ గారు దక్షిణాఫ్రికా జీవితం ఎలా అనేది ఒకసారి చూద్దాం. అందులో 1893లో గుజరాత్లోని పోర్బందర్లో దాదా అబ్దుల్లా కంపెనీ తరఫున వాదించడానికి గాంధీ గారు సౌత్ ఆఫ్రికా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 1894లో భారతీయుల ఓటు హక్కు గురించి ప్రశ్నించాడు. అలాగే నెటాల్ ఇండియన్ కాంగ్రెస్ అని ఒక సంస్థను ఏర్పాటు చేశారు సౌత్ ఆఫ్రికాలో. అలాగే మనకి బాలస్వామి అనే భారతీయుల మీద సౌత్ ఆఫ్రికా అధికారులు గొడవ చేస్తే అంటే గాయపడితే ఆ అధికారిని జైలుకి పంపించాడు గాంధీ గారు. సో దీనివల్ల కొంచెం బాగా క్రేజ్ వచ్చింది గాంధీ గారికి ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో. అలాగే మనకి ఈ సందర్భంలోనే సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం ఏం చేసిందంటే హిందూ వివాహాలు చట్టబద్ధం కాదు అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అలాగే క్రైస్తవ వివాహాలు చట్టబద్ధం కాదు అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాలన్నింటినీ ఎదుర్కొని మళ్ళా మాకు పునరావృతం కావాలని చెప్పేసి చట్ట సమ్మతమే అని చెప్పేసి గాంధీ గారు అక్కడ ఉద్యమాలు స్టార్ట్ చేసి వీటినన్నింటినీ కల్పించారు. అలాగే బోయర్లకి సౌత్ ఆఫ్రికా ప్రభుత్వానికి మధ్య జరిగిన యుద్ధంలో చాలామంది జూలు తెగకు చెందిన వ్యక్తులు గాయపరిచారు. ఆ గాయపడిన వ్యక్తులకి సేవలు అందించడం వల్ల సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం ఏం చేసింది, కైజర్ హింద్ అని బిరుదునిచ్చింది ఆయనకి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి మనకి, ఎవరు గాంధీ గారికి. ఇవన్నీ వదిలిపోతే 1907లో ఏషియాటిక్ యాక్ట్ అనే ఒక నల్ల చట్టం తీసుకొచ్చారు. ఏషియాటిక్ యాక్ట్ అనే ఒక నల్ల చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారి గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేశారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలంటే వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటిసారి గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేశారు. ఈ సత్యాగ్రహం అనే పదం సదాగ్రహ అనే పదం నుంచి వచ్చింది. సదాగ్రహ అనే పదం నుంచి వచ్చింది. ఈ సత్యాగ్రహాన్ని చూపించిన వ్యక్తి మగన్ లాల్ గాంధీ. బాగా గుర్తుపెట్టుకోవాలండి, మొదటి శిష్యుడైన మగన్ లాల్ గాంధీ మొదటి శిష్యుడైన గాంధీ గారికి. సో అలా గాంధీ గారు మొదటి సత్యాగ్రహం సౌత్ ఆఫ్రికాలో నల్ల చట్టానికి వ్యతిరేకమైన స్టార్ట్ చేశాడు. అలాగే గాంధీ గారు బాగా ఆకలింపు చేసుకున్న రాజకీయ ఉద్యమాలు సామ్యవాదం, పెట్టుబడిదారువాదం, మానవతావాదం అనే రాజకీయ సిద్ధాంతాలు బాగా ఆకలింపు చేసుకున్నాడు. సో దీంతో గాంధీ గారికి మంచి క్రేజ్ వచ్చింది సౌత్ ఆఫ్రికా. ఇవన్నీ చూసిన తర్వాత, ఈ ఉద్యమాలు చూసిన తర్వాత ఒకసారి న్యూస్ పేపర్లో గాంధీ గారు కనిపించారు. ఎంకే గాంధీ ఇఫ్ వాజ్ ఫ్రమ్ ఇండియా, హీ వాజ్ స్టార్టెడ్ నాన్ వైలెన్స్ ప్రోగ్రామ్ ఇన్ సౌత్ ఆఫ్రికా అని చెప్పి కనిపిస్తే అక్కడ ఆ న్యూస్ పేపర్ మన భారతీయులు చూసి అప్పుడు గాంధీ గారు ఒక లెటర్ పంపించారు. అయ్యా, నువ్వు ఉద్యమాలు చేసిన సౌత్ ఆఫ్రికా కాదు, మన దేశానికి తిరిగి రండి అని చెప్పి. అలా గాంధీ గారు 1915 జనవరి 9న ఏమంటే భారతదేశానికి తిరిగి వచ్చాడు. దాన్ని ఆ జనవరి 9 తేదీనే ఇప్పుడు మనం ఏమంటామంటే ఎన్ఆర్ఐ డే, ప్రవాసీ దివాస్ అనేసి అంటున్నాం. అలా 1915లో గాంధీ గారు భారతదేశానికి వచ్చిన తర్వాత గాంధీ గారు తీసుకున్న నిర్ణయాలు ఏంటి, గాంధీ గారు ప్రారంభించిన ఉద్యమాలు ఏంటి అనేవి నెక్స్ట్ క్లాస్లో చూస్తామండి. ఒకసారి వీడియో చూస్తున్న వాళ్ళండి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.